పార్టీలో ఆ యాటిట్యూడ్ తో ఉన్నప్పుడు అంత త్వరగా మార్పు వస్తుందని మనం అనుకోలేము. అయితే కేసు టు కేసు కూడా స్టడీ చేయాలి. రెండు రాజకీయ పార్టీల అధినేతలు పలానా పద్ధతిలో తిట్టమని చెప్పరు కానీ జరిగిన తర్వాత దాన్ని కంట్రోల్ చేసే పద్ధతి లేదు. బేసిక్ గా జరిగిన తర్వాత ఇట్లా చేయొద్దని వార్నింగ్ ఇస్తే మళ్ళీ ఇంకోసారి ఎవరు చేయరు, వాళ్ళు చేయరు. అట్లా చేయట్లేదు. అట్లా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే అందరూ దాన్ని మోడల్ గా తీసుకుంటారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఎపిసోడ్ చూసుకున్నప్పుడు కూడా ఇక్కడ గౌరవాలు, ప్రజాస్వామ్యం, కూనీలు, లేకపోతే పౌరుషాలు, ఇవన్నీ వర్మ గారు చాలా సందర్భాల్లో నేను అన్నాను. ఇప్పుడు పాయింట్ ఏంటంటే గెలిచిన పార్టీకే పౌరుషాలు ఉంటాయి, ఆత్మాభిమానాలు ఉంటాయి, ఓడిపోయిన పార్టీకి ప్రజాస్వామ్యం గుర్తొస్తుంది. ఇప్పుడు రెండు రకాలు చూడండి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన పరుష పదజాలం ఆడితే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పైన వైసీపీ వాళ్ళు పోయినారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇంటి పైన దాడి చేసినప్పుడు ఎందుకు పోలేదు అక్కడికి తెలుగుదేశం ఇళ్ల పైకి? లేదా తెలుగుదేశం పార్టీలో అంబటి రాంబాబు ఇంటి పోయిన రోజు ఎందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ పైన దాడి చేస్తే వైసీపీ వాళ్ళ దగ్గర పోలేదు? పవర్ చేతిలో ఉంది కాబట్టి పౌరుషం వస్తుంది. పవర్ పోతే ప్రజాస్వామ్యం వచ్చేస్తుంది. కాబట్టి పవర్ ని అధికారంలో ఉన్న వాళ్ళు ఇష్టారాజ్యంగా వాడుకుంటే ఇట్లే ఉంటాయనే దానికి ఇది ఒక ఎగ్జాంపులర్ గా మిగులుతుంది. రెండు, అంబటి రాంబాబు గారి కేసు కానీ అదర్ దెన్ ఏ కేసులైనా మనం చూసినప్పుడు ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతి ఏమాత్రం సరైనది కాదు. మీకు జస్టిస్ లక్ష్మణ్ రావు గారి జడ్జిమెంట్ చూడండి. జస్టిస్ లక్ష్మణ్ గారి జడ్జిమెంట్ ఫ్రమ్ హైదరాబాద్ తీర్మాన మరణ కేసులో ఏం చెప్పింది? ఇప్పుడు మనకు 60 రోజుల నుంచి 90 రోజుల్లో బెయిల్ ఇవ్వాలి. 7 సంవత్సరాలు లోబడి శిక్ష పడే కేసులు ఉంటే 60 రోజుల్లో బెయిల్ ఇవ్వాలి. 7 సంవత్సరాలు పైబడి శిక్ష పడే సెక్షన్లు ఉంటే 90 రోజుల్లో బెయిల్ ఇవ్వాలి. రెండోది దాన్ని అడ్డంగా పెట్టుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది? తీర్మానం మళ్ళీ 50 రోజుల వరకు వెయిట్ చేయడం, మళ్ళీ కొత్త కేసు పీటీ వారెంట్ ఇవ్వడం, మళ్ళీ ఇంకో 50 రోజులు పెట్టడం. అంటే ఎక్కువ రోజులు పెట్టే ప్రయత్నం చేస్తే లక్ష్మణ్ గారు, జస్టిస్ లక్ష్మణ్ క్లియర్ కట్ జడ్జిమెంట్ ఇచ్చారు. మీరు ఏదైనా ఒక కేసులో అరెస్ట్ అయితే మల్టిపుల్ స్టేషన్లో మల్టిపుల్ కేసులు ఉంటే ఒకే చోట పీటీ వారెంట్ చేసి విచారించి సర్టన్ టైంలో సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం బెయిల్ ఇచ్చేయమని ఉంది. మన ఎక్కడ బెయిల్ వస్తున్నారు? ఇప్పుడు శిక్షించాల్సింది కోర్టు తీర్పులతో కానీ పోలీసు విచారణతో జరగకూడదు. పోలీసు విచారణ అంటే జస్ట్ లైక్ అనుమానం, ఆరోపణలే. తీర్పు ఇవ్వాల్సిన కోర్టులు ఇవ్వకముందే కోర్టు ఇవ్వాల్సిన శిక్ష కన్నా పోలీసు విచారణ శిక్షకు గురైతే అంతకన్నా అప్రజాస్వామికం ఉండదు. అంటే అంబటి రాంబాబు గారు ఏమన్నారు, ఏమి చేశారు తప్పుల కన్నా ఆయన పైన ఇప్పుడు బెయిల్ వచ్చే సమయంలో మళ్ళీ పీటీ వారెంట్. ఏ కేసు? ఎప్పుడు సత్తినపల్లి కేసు. ఆ కేసు మంచి చెడ్ల జోలికి వెళ్ళను, ఉద్దేశపూర్వకంగా ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలనే తపన తప్ప ఇంకేమైనా కనిపిస్తా ఉంది ఇంట్లో? ఎందుకంటే ఇంకా ఆయన నుంచి బయట వచ్చిన తర్వాత విచారణ ఇంక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతుందో తెలియదు, అది చాలదు. కాబట్టి మనం ఏం శిక్షించాలి? వీలైనంత వరకు ఎక్కువ రోజులు విచారణ పేరుతో జైల్లో పెడితే అదే శిక్ష అనే పద్ధతికి అధికార పార్టీలు వచ్చాయంటే ఇది కంటిన్యూ అవుతుంది ప్రాసెస్. ఈ కంటిన్యూ ప్రాసెస్ అయినప్పుడు డెమోక్రసీ నష్టపోతుంది. ఇది ఒక అలవాటుగా మార్చుకున్నారంటే ఇది వ్యాపకంగా మారిపోతే రాజకీయాలు నష్టపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే రావాల్సిన వాళ్ళు రాజకీయాల్లోకి రారు. ఇప్పుడు నిజాయితీగా రాజకీయాలు చేయాలి, పద్ధతిగా రాజకీయాలు చేయాలి, రాజకీయాల్లో ఏదో మార్పు తీసుకోవాలని కోరుకునే దూరం అయిపోతారు. అంటే రాజకీయాల్లో ఉండాలంటే కనీసం ఈ క్వాలిటీస్ ఉండాలి, ఈ క్వాలిటీస్ ఉండాలని. అంటే తెలుగుదేశం పార్టీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దాడులు అరెస్టులతో ప్రతిపక్షాన్ని ఆపలేరన్న విషయం వాళ్ళ స్వయానుభవం. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కానీ ఇవన్నీ ఏం తెలిపినాయి? అధికార పార్టీ దాడులు చేస్తే, అరెస్టులు చేస్తే అది అధికార పార్టీకి నష్టం వస్తుందని తెలుసుకుని అదే పని చేస్తున్నారు. ఇప్పుడు ఏమైంది? అంబటి రాంబాబు గారు కుమార్తెన్నారు, వాళ్ళు ఎవరో మనకు తెలియనిటి వరకు. ఇప్పుడు పేరు ఆయన కన్నా బాగా మాట్లాడుతున్నారు, ఆయన కన్నా మంచి లీడర్ అవుతారని నాకైతే కలిగింది ఆ ఉపన్యాసాలు చూస్తా ఉంటే. జిల్లాకు ఒక నాయకుడిని తెలుగుదేశం పార్టీ తయారు చేస్తా ఉంది వాళ్ళు ఇట్లాంటి యాక్టివిటీ చేయడం ద్వారా. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న వాళ్ళు అదుపు తప్పితే అధికార పార్టీకి నష్టం. అయితే తెలుసుకునే పరిస్థితి ఉండదు. అధికారం పోయేంత వరకు అధికారం అనే మొత్తం అనేది ఏమి విచక్షణ ఆలోచించదు కదా, విచక్షణ ఆలోచించే పరిస్థితి రాదు. ఖచ్చితంగా ఇది అధికారం ఉందని అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరున్నా ఆలోచిస్తున్నారు. వీళ్ళకి గౌరవాలు, ప్రజాస్వామ్యం, లేకపోతే భావోద్వేగాలు, లేకపోతే పౌరుషాలు, ఇవన్నీ కూడా పవర్ని అడ్డంగా పెట్టుకుని ఉండేది ఏ పార్టీ అయినా. అట్లాంటి ధోరణి ఉన్నంత కాలం ఈ పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే ప్రధాన పార్టీలు దాని చుట్టూ నడుస్తున్నాయి కాబట్టి. ఓకే, రైట్. శ్రీరామ్ గారు సార్, మీ ఒపీనియన్ ఏంటి వీటి మీద? ఇది మొత్తం అసలు అనవసరమైన రాద్ధాంతం అండి. అసలు అవసరమైన రాజకీయం కాదు, ఇదంతా కూడా అనవసరమైన రాజకీయం. కాకపోతే ఏంటంటే అక్కడ ముఖ్యమంత్రి గారిని అన్నారు అని ఒక్క మాట తప్ప యాక్చువల్ గా ఎవరైనా సరే గుండెల మీద చేసుకుంటే